Hello everyone, welcome to my page Bookard Vibes. If you are new to my channel, please do not forget to subscribe or follow my channel Bookard Vibes. ఈ రోజు పాయ చేయబోతున్నాము. దాని కోసం పాయ తీసుకున్నాము. పుదీనా, పెప్పర్ పౌడర్ అండ్ గరం మసాలాస్, షాయి జీరా, బే లీఫ్, లౌంగ్, ఇలాచీ, పట్టా, స్టార్ పువ్వు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర్, గ్రీన్ చిల్లీ, హల్దీ, టర్మరిక్ అండ్ 1 ఆనియన్. ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి ఇది 1 ఆనియన్ ఫర్ 500 grams ఆఫ్ పాయా అండ్ ఒక 15 to 20 strands ఆఫ్ పుదీనా తీసుకున్నాను. 5 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. మేము ఎక్కువ స్పైస్ ప్రిఫర్ చేయం కాబట్టి ఓన్లీ 5 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఆయిల్ కూడా పడుతుంది. 3 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. హలో అమ్మా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? పాయాసు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఏం వేస్తున్నారు దీనిలో? ఆయిల్ ఎంత? 3 tablespoons. ఓకే, ఎక్కువ ఆయిల్ వేయద్దు కదా? వేయద్దు. ఎందుకు? అదుగా వేయాలి. ఓకే, పాయాసంలో వస్తుంది కాబట్టి. ఆయిల్ వేడవ్వడానికి వెయిట్ చేస్తున్నారు కావచ్చు. దీనిలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి? సాయి జీరా, బేలీ, తేజ్ పత్తా, ఓకే, లౌంగ్, ఇలాయచీ, పట్టా, పట్టా, స్టార్ పువ్వు, ఫూల్, అద్రక్ లెసన్ పేస్ట్. ఓకే, ఫస్ట్ ఏం వేస్తున్నారు? సాయి జీరా. ఓకే, ఆయిల్ బాగా వేడైంది. ఫస్ట్ సాయి జీరా వేసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత పత్తా, తేజ్ పత్తా. ఓకే, బిర్యానీ ఆకు అండి. దాని తర్వాత లవంగ్, 3 లవంగాలు వేసుకున్నాము. ఇలాచీ 4 వేసుకున్నాము. మాకు ఘాటు అంత నచ్చదు కాబట్టి ఇలాచీతోని కవర్ చేసుకున్నాము. పట్టా, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు. చక్కగా కలుపుకోండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేశారు మీరు? ఇడ్లీ, పోహా. వావ్. ఒక 5 to 6 గ్రీన్ చిల్లీ వేసుకున్నామండి. చక్కగా కలుపుకోవాలి. ఫ్లేమ్ కొంచెం తగ్గించండి అమ్మా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్, ఉల్లిగడ్డ. చక్కగా కలుపుకోవాలి. వావ్, అరోమా సూపర్గా వస్తుంది. ఈ పాయ వింటర్లో తింటే హెల్త్కి చాలా మంచిదండి. బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఎక్కువ ప్రిఫర్ చేయాలి. చక్కగా వేయించుకోవాలి. స్లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కదమ్మా? మీకు నాన్ వెజ్లో ఏమంటే ఇష్టం? మటన్. ఓకే, తలకాయ కూర. ఆహా, వ్యూవర్స్ మీకు తలకాయ కూర రెసిపీ కావాలంటే అమ్మ చేస్తుంది. కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఏమేస్తున్నారు? అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే,
3 స్పూన్స్ వేస్తున్నామండి. నాన్ వెజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. అండ్ నీసు స్మెల్ అస్సలు రాదు, అంతే కదా. ప్రాపర్గా వేయించుకోవాలి. నెక్స్ట్ హల్దీ, టర్మరిక్, పసుపు వేస్తున్నామండి. ఒక ½ టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏం వేస్తున్నారు మమ్మీ? పుదీనా. వావ్, స్మెల్ మాత్రం అద్రిపోతుందండి. చక్కగా వేయించుకోవాలి. మీరందరూ ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా చెప్పేయండి. ఇప్పుడు మమ్మీ కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర వేస్తుంది. వావ్, స్మెల్ అయితే అద్భుతంగా కిరాక్ వస్తుంది గైస్. ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేస్తుంది మమ్మీ. మీరు కావాలంటే షాబూద్ మిరియాలు కూడా మిరియాల పొడి కాదు, పొడి కాకుండా షాబూద్ పెప్పర్ కూడా వేసుకుంటారు, మిరియాలు అలా కూడా వేసుకోవచ్చు అండి. నాకు మిరియాలు పండ్ల కిందకు వస్తే నచ్చదు గైస్, సో నేను పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు పాయ తీసుకొని కుక్కర్లో వేసుకోవాలి గైస్. అండ్ పాయ తీసుకొని వచ్చేటప్పుడు మంచిగా కాల్చుకొని తీసుకొని రావాలి గైస్. ఈ పాయ 2 టైప్స్ ఉంటుంది గైస్. రెడ్ చిల్లీతో చేయొచ్చు, గ్రీన్ చిల్లీతో కూడా చేయొచ్చు. మా ఇంట్లో 2 స్టైల్స్ చేస్తాము. ఇన్ కేస్ మీకు రెడ్ చిల్లీ పౌడర్ది పాయ రెసిపీ కావాలన్నా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు మగ్గరానికి ప్లేట్ పెట్టేస్తున్నాము. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ హౌ మెనీ మినిట్స్ మమ్మీ? 10 minutes. ఓకే గైస్, 10 minutes వెయిట్ చేద్దాము. మీన్ వైల్ బయట వెదర్ చూడండి గైస్, ఎంత బాగుందో. మా కిచెన్ బాల్కనీ నుంచి వ్యూ. వింటర్ సీజన్ కదా, ఇంత హాట్ సన్లైట్ రావడం రేర్గా వస్తుంది. ఇక్కడ మన పాయ అనేది మగ్గుతుందండి. లెట్స్ వెయిట్ ఫర్ 10 to 15 minutes. మధ్యలో కలపాలండి. ఎందుకు మమ్మీ? అడగండి. ఓకే, మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, కింద అడుగు అంటుకోకుండా. ఆయిల్ తక్కువ వేస్తాం కదా, అంతేనా మమ్మీ? అవును. ఈరోజు వెదర్ సర్ప్రైజింగ్లీ హాట్ ఉంది కదా. ఓకే గైస్, దీనిలో వాటర్ ఎప్పుడు యాడ్ చేస్తాం మమ్మీ? ఇప్పుడు వేస్తాం. ఓకే, వాటర్ ఎప్పుడు యాడ్ చేస్తాం మమ్మీ? ఇప్పుడు యాడ్ చేస్తాం. ఎంత క్వాంటిటీ? 6 glasses. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ వేసేసుకుంటున్నాము. వావ్,
ఉప్పు ఇప్పుడు వేయొద్దండి. ఎందుకు వేయొద్దు మమ్మీ? పాయ తొందరగా ఉడకదు ఉప్పు వేస్తే. ఓకే, ఉడికినాక వేయాలి ఉప్పు. టిప్ గైస్, ఉప్పు ఫస్టే వేయకూడదంట, పాయ సరిగ్గా ఉడకదంట. వావ్, పెట్టేయాలి, విజిల్ పెట్టాలి. ఓకే, హై ఫ్లేమ్ లో 1 సీటీ కదా? 1 సీటీ 4-5 సీటీ. ఓకే, తర్వాత మళ్ళీ చూసుకోవాలి. ఓకే, హై ఫ్లేమ్ లోనేనా? హై ఫ్లేమ్. ఓకే గైస్, హై ఫ్లేమ్ లో 5 సీటీ ఇవ్వాలంట, అంటే 5 విజిల్స్. కుక్కర్ మూత పెట్టేస్తున్నాం గైస్. హై ఫ్లేమ్ లో యాజ్ షీ టోల్డ్ యూ 5 విజిల్స్ పెట్టేసుకోవాలి. 5 విజిల్స్ సరిపోతుంది కదా? ఇన్ కేస్ సరిపోకపోయినా మళ్ళీ చూసుకొని ఎక్స్ట్రా విజిల్స్ పెట్టేసుకోవాలి. వచ్చే వరకు పెట్టుకోవాలి గైస్. మీన్ వైల్ చికెన్ కర్రీ కూడా చేసేస్తున్నాను. సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ. ఫైవ్ to 6 విజిల్స్ వచ్చినాయి గైస్. ఇప్పుడు స్టవ్ ని కట్టేసుకుంటున్నాము. చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో పీస్ అనేది. అరోమా మాత్రం అద్భుతంగా వస్తుంది. ఏమంటావు మమ్మీ? ప్రెషర్ మొత్తం తీసేసి ఒక్కసారి మూత ఓపెన్ చేసేసుకోవాలి. కుక్కర్ మూత తీసేస్తుంది. వావ్, ఒక్కసారి చక్కగా కలుపుకోవాలండి. చెక్ చేసుకోవాలి పీస్ అనేది ఏంటి ఉడికిందో లేదో అనేది. మమ్మీ పీస్ని టెస్ట్ చేస్తుంది. ఓకే, మెల్లగా మమ్మీ. పీస్ అనేది చెక్ చేసుకోవాలి. ఉడికిందో లేదో చెక్ చేయండి మమ్మీ. లేదమ్మా, ఇంకా ఉడకలేదు. ఓకే, ఇంకా ఉడకలేదు. ఇంకొక 5 విజిల్స్ పెట్టుకుందామా? 5 లేదమ్మా, ఒక 10 విజిల్స్ పెట్టాలి. ఓకే, మమ్మీ చెప్తుంది ఇంకొక 10 విజిల్స్ పెట్టుకోవాలి. 10 విజిల్స్ పెట్టేసుకుని 10 విజిల్స్ పెట్టాలి. ఓకే, 10 విజిల్స్ పెట్టేస్తుంది మమ్మీ ఇప్పుడు, ఎందుకంటే పీస్ ఇంకా ఉడకలేదు కాబట్టి. ఓకే, 10 విజిల్స్ కదా మమ్మీ? ఓకే, 10 విజిల్స్ అండి. ఎందుకంటే మాకు పీస్ మైల్డ్ గా కుక్ అయినట్టు అనిపిస్తుంది, సో మేము 10 విజిల్స్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేస్తున్నాము. ఓకే, 10 to 12 విజిల్స్ వచ్చేసాయి గైస్. మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మమ్మీ కుక్కర్ మూత తీసేస్తుంది. చెక్ చేసుకుందాము ముక్క అనేది ఉడికిందో లేదో. అంతేనా మమ్మీ? కుక్కర్ మూత ఓపెన్ చేస్తుంది. వావ్, స్మెల్ అయితే అద్రిపోయింది. ఒక పీస్ చూపెట్టమ్మా. ఓకే, ఇది ఉడికిందో లేదో చూసుకోవాలి కదా ఇప్పుడు.
ఓకే, ఉడికిపోయిందా? చూపించండి. నైస్, పర్ఫెక్ట్. అవసరం లేదా ఇంకా విజిల్స్? చాలు చాలు. ఇంకో ఇది చాలా చిక్కగా ఉందండి. వాటర్ వేస్తుంది మమ్మీ. అంత థిక్నెస్ అనేది అవసరం లేదు, సూప్ లాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేస్తుంది. ఓకే, సాల్ట్ ఎప్పుడు యాడ్ చేస్తాం మమ్మీ? ఇప్పుడు చేస్తాను. ఓకే, ఇది సిటీస్ ఆర్ ఎల్స్ విజిల్స్ వేసేసినాక సాల్ట్ వేసేయాలి. ఇప్పుడు దగ్గర దగ్గర మేము ఫస్ట్ 5 విజిల్స్ వేసుకున్నాము, దాని తర్వాత 10 to 11, ఇన్ టోటల్ 17 విజిల్స్ వరకు చేసుకున్నాము. ఇప్పుడు మమ్మీ సాల్ట్ యాడ్ చేస్తుంది, ఎందుకంటే మన పీస్ చాలా మంచిగా మగ్గిపోయింది కాబట్టి. అంతేనా మమ్మీ? మీ టేస్ట్ ప్రకారంగా సాల్ట్ వేసేసుకోండి. ఇప్పుడు మేము 500 grams ఆఫ్ పాయా తీసుకున్నాం కాబట్టి 3 tablespoons ఆఫ్ సాల్ట్ వేసేస్తున్నాము. మిక్స్ మిక్స్ మిక్స్, గివ్ ఇట్ ఎ గుడ్ మిక్స్. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది గైస్. ఢక్కన్ పెట్టేసేయండి. దీనికి ఒక 10 minutes బాయిల్ ఇవ్వాలా మమ్మీ? ఓకే, వితౌట్ సీటీ, ఐ మీన్ టు సే ప్రెషర్ కుక్కర్ది పైనది సీటీ ఇచ్చేసాక పైన ఒక చిన్న ప్లేట్ పెట్టేసి 10 to 15 minutes వరకు బాయిల్ చేసుకోండి. ఒకసారి సాల్ట్, పెప్పర్, గ్రీన్ చిల్లీ, కొరియాండర్ లీవ్స్, ఇంకా పుదీనా లీవ్స్ ఫ్లేవర్ మంచిగా వస్తుందో లేదో, టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మమ్మీ టేస్ట్ చేస్తుంది. పీస్ ఉడికేసింది కాబట్టి జస్ట్ షోర్వా టేస్ట్ చేస్తుంది. ఒక 15 to 20 minutes ఉడకపెట్టించుకున్నాం గైస్. దగ్గర దగ్గర ఒక 10 to 15 minutes వరకు ఉడకపెట్టించుకున్నాం గైస్. దాని తర్వాత ఒకసారి కలిపి చక్కగా పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకుంటాము గార్నిషింగ్ కోసం. అండ్ కొంతమంది ఫ్రైడ్ ఆనియన్ కూడా ప్రిఫర్ చేస్తారు, బట్ అది కొంచెం స్వీట్ అయిపోతుంది కాబట్టి మేము యాడ్ చేయట్లేదు. సైడ్ కి రైస్ ఇంకా చికెన్ చేస్తున్నా గైస్. ఇప్పుడు మమ్మీ కలిపేసుకుంటుంది. ఓకే, టేస్ట్ అంటున్నాను, స్మెల్ మాత్రం అద్దరిపోతుంది గైస్. టేస్ట్ చేసా ఇందాకే నేను, యమ్గుండే. ఇప్పుడు దింపుకుంటాము అనే టైంకి ధనియా పౌడర్ కొద్దిగా వేసుకుంటాము. ఇది ఆప్షనల్, మేము వేసుకుంటాం కాబట్టి యాడ్ చేసేస్తున్నాము. హోమ్ మేడ్ ధనియా పౌడర్. యమ్మీ యమ్మీ పాయా సూప్ ఈజ్ రెడీ గైస్. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మా ఇంట్లో గ్రీన్ చిల్లీయే కాకుండా రెడ్ మిర్చి పౌడర్ పాయా కూడా చేస్తాము. ఇన్ కేస్ మీకు ఆ రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి, మమ్మీ చేసేస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 minutes మగ్గనిచ్చేస్తుంది. దాని తర్వాత స్టవ్ కట్టేయడమే. వేడి వేడి మటన్ పాయా సూప్ రెడీ గైస్. చూడండి ఎంత మంచిగా అయిపోయిందో. పీస్ కూడా చక్కగా ఉడికిపోయింది గైస్. చూడండి టెక్స్చర్ ఎంత బాగుందో. ఇప్పుడు యమ్మీగా ఇంట్లో అందరికీ సర్వ్ చేస్తాను. మీరు కూడా ఈ డిష్ ట్రై చేస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.